ఈసారి మునం పట్టినామంటే ఈడవద్దు, పని చాలు చేసినామంటే కొస్సెల్లేదా కాగొద్దు అన్నట్టే చేస్తుర్రు ఏపీ సర్కారు వాళ్ళు. పోలవరం ప్రాజెక్ట్ అవుతుందా మనం చూస్తామా అన్నట్టే అయింది కదా. అందుకే ఈసారి మాత్రం 600 పోలవరం పోటెత్తాలి, పబ్లిక్ మురిసిపోవాలి అన్నట్టే పనులు చేస్తుర్రు. ఏపీ సీఎం బాబు సార్ పోలవరం మీద గట్టిగా నజరేసిండు. మళ్ళోసారి పోలవరం కాడికి బండి కట్టిండు. పోలవరం గట్టుడే, ఇండ్లు భూములు పోయిన వాళ్ళకు పైసలు ఇచ్చుడే, తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు సీఎం బాబు సారు ముఖ్యమంత్రి అయినాక అన్నిటికంటే ఎక్కువ పోలవరం ప్రాజెక్టు మీదనే గట్టిగా నజరేసిండు. నిమ్మల సారును నీళ్ల మంత్రిని చేసి పనులు రూవడి పెంచిండ్రు. అటు సెంటర్ సర్కారు వాళ్ళు కూడా పైసలు ఇస్తాండ్రు కాబట్టి మళ్ళీ రేవు పోంటి అన్ని చక్కబెట్టే ఎగురం చేస్తున్నారట. ఇక గురువారం మళ్ళోసారి గాలి మోటార్ వేసుకొని ప్రాజెక్టు కాడికి పోయిండు సారు. ఈసారి ఇంజనీర్లతోనే కాదు పబ్లిక్ తోని కూడా ముచ్చట్లాడిండు. 2027 కల్లా ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇడుస్తాం అన్నట్టు చెప్పిండు. అంతేకాదు నీళ్లు ఇడవక ముందే ఇండ్లు భూములు పోయిన వాళ్లకు పరిహారం ఇస్తాం అన్నట్టు హామీ ఇచ్చిండు సారు. 2027 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి ఉంటే 2026 డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటెనక బస్ ఎక్కి ప్రాజెక్టు కాడికి పోయిండు. పనులు ఏం దాకొచ్చినాయి ఏం కథ అని ఆఫీసర్లను ఇంజనీర్లను అందరిని అడిగి తెలుసుకున్నాడు. ఎక్కడ లోటు చేయొద్దు, ఓ రూపాయి ఎక్కువైతే మాయ బందోబస్తుగా చేయాలి పని అన్నట్టు చెప్పిండట. పనిలే పని పాత సర్కారులను కూడా గట్టిగానే ఆర్చుకున్నాడు ముఖ్యమంత్రి. రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటి ఏమి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప పోలవరాన్ని ఏం చేసేదో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. గిట్లా పోలవరం కట్టేదాకా నిద్రపోయేదే లేదన్నట్టు ముచ్చట్లు చెప్పిండు సారు. 2 ఏండ్లల్లో ప్రాజెక్టు కట్టాలి, నీళ్లు బారియాలి, రైతులంతా సంబరపడేటట్టు చేయాలి అన్నట్టు ముంగటికి పోతుండ్రట. మంచి ముచ్చట్నే. ఏండ్ల సంధి అగో ఇగో అనుకుంటూ వస్తుండ్రు. అసోంటిది ఈసారన్న పోలవరం గేట్ల పోంటి గంగమ్మ పోటెత్తితే చాలు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. మరి 2 ఏండ్లల్లో ఏ పార్టీకి పెడతారో చూడాలి అనుకుంటారట ఇంగింతమంది.